గురజాలపట్నంలో నగర పంచాయతీ కార్యాలయం నందు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జయంతి వేడుకలు కమిషనర్ శివనారాయణ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజానీ హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశం కోసం అహర్నిశలు పరితపించిన మహనీయుడని కొనియాడారు. అలాంటి మహనీయులు చూపిన బాట మనకు ఆదర్శప్రాయమన్నారు. నేటి యువత గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నేలవల్లి బొల్లయ్య, బండి రవి, శరమాల చిన్నోడు, ఆకుల పిచ్చయ్య గుప్తా, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే పొద్దున్నే నగర పంచాయతీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అమరుడైన జాతిపిత జన్మదినం సందర్భంగా వాడవాడ గ్రామాన ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలో మన దేశవ్యాప్తంగా కూడా సంబరాలు జరుగుతున్నాయి. ఈరోజు విజయదశమి దుష్టశక్తుల్ని సంహరించిన ఆ ఆదిశక్తిని మనం ఆరాధిస్తున్నట్లే ఒక దుష్టపాలనని మన భారతదేశంలో అంతమొందించిన మహాత్ముని కూడా ఈరోజు విజయదశమి సందర్భంగా జాతిపిత జన్మదినం సందర్భంగా మనం ఆయన స్మరించుకుంటున్నాము. ఎందుకంటే ఆయన మన భారత జాతికి అందించిన సేవలు చిరస్మరణీయులు. మనం ఎప్పుడు కూడా ఆ జన్మాంతం మన భరత ఖండం, మన భూభాగం సజీవంగా ఉన్నంతకాలం కూడా ఆయన ప్రతి భారతీయుని హృదయంలో చిరస్మరణీయంగా అమరజీవిలాగా కొలువై ఉంటారు. ఎందుకంటే అహింస తన ఆయుధంగా భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఆయన పాత్ర ఎనలేని. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన పోరాట పటిమని, ఆయన అకుంఠిత దీక్షని, ఆయన నిరాడంబరతని, ఆయన జాతికి అందించిన సందేశాన్ని కూడా వేణోళ్ళ కొనియాడు. అలాంటి జాతిపితని మనం అందరం కూడా ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. దురదృష్టవశాత్తు ఈరోజు సోషల్ మీడియాలో దారుణమైన ఒక ట్రెండింగ్ కొనసాగుతుంది. ఎందుకంటే కొంతమందిని పొగట్టడానికి, కొంతమంది వ్యక్తిత్వాల్ని దిగజార్చే విధంగా ఒక ఉద్యమం జరుగుతుంది. గాడ్సేని పొగుడుతున్నారు, గాంధీని తిడుతున్నారు. గాంధీ కాదు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది మరికొందరు అంటూ కూడా దుష్ప్రచారం కొనసాగుతుంది. గాంధీ ఒక్కరే కాదు, ఎన్నో వేల మంది, లక్షల మంది, కోట్ల మంది చేసిన త్యాగాల ఫలితంగా, పోరాట ఫలితంగా ఈరోజు మనం స్వేచ్ఛా స్వతంత్ర వాయువులు పీలుస్తున్నాం. అది ఎవరూ కాదనలేని సత్యం. కానీ ఉద్యమాన్ని నడిపించి ముందు నడిపించిన కొందరు మహానుభావులు ఉన్నారు. ఆ మహానుభావుల్లో ముందు వరుసలో గాంధీజీ కూడా ఒకరుగా ఉన్నారు. ఎప్పుడు కూడా మన చరిత్రని వక్రీకరించకూడదు. ఎందుకంటే చరిత్రని మనం దాయాలన్నా, చరిత్ర మీద మసిపోయాలన్నా కూడా మనం ఎప్పుడూ కూడా విజయం సాధించలేము. అది తాత్కాలికం మాత్రమే. కాబట్టి మహాత్ముని మీద జరుగుతున్న దాడుల్ని కానీ, మహాత్ముని వ్యక్తిత్వం మీద జరుగుతున్న దాడుల్ని కానీ మనం అందరం కూడా ఒక భారతీయులుగా కొత్త కంఠంతో తిప్పికొట్టాలి. సోషల్ మీడియాలో కూడా ఇది ట్రెండ్ కావాలి. జాతిపేత మీద జరుగుతున్న అపచారాల్ని మనమందరం కూడా వెళ్ళగొట్టాలి. అప్పుడే మనం ఆ మహానుభావునికి నిజమైన నివాళి అందించినట్టు. జోహార్ బాపూజీ, జోహార్ బాపూజీ, జై. విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురజాలపట్నంలోనే నగర పంచాయతీ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ గారు శ్రీ వైవేల్ శివనారాయణ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గాంధీ జయంతి వేడుకలు జరుపుకున్నటువంటి నేపథ్యంలో గురజాలపట్నంలో నగర పంచాయతీ కార్యాలయంలో ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. పెద్దలు మాట్లాడినట్టుగా గుజరాత్ రాష్ట్రంలోనే సబర్మతి ఆశ్రమం నందు మహాత్మా గాంధీ గారు జన్మించి చిన్నప్పటి నుంచే స్వాతంత్రానికి సంబంధించినటువంటి అంశాలను ఆయన మైండ్లోకి ఎక్కించుకొని బారిస్టర్ పూర్తి చేసి ఎంతోమంది స్వతంత్రం కోసం పోరాట యోధులు బ్రిటిష్ వాళ్ళకి ఎదురొడ్డి నిలబడి ప్రాణాలు అర్పిస్తూ ఉన్న సందర్భంలో సత్యం, అహింస అనే మార్గాలను ఎంచుకొని
బ్రిటిష్ వాళ్ళు సైతం కూడా మార్పు తీసుకురావాలి, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించాలి అనే నినాదంతో ఆయన దేశవ్యాప్తంగా కూడా తిరిగాడు. ఆయన నిజంగా కూడా మనందరం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన యొక్క ఆశయాలను రానున్న రోజుల్లో మనం రాష్ట్రంలో కూడా ముందుకు తీసుకెళ్తున్న అవసరం కూడా ఈ సందర్భంగా ఉంది. మహాత్మా గాంధీ గారి వల్ల బ్రిటిష్ వాళ్ళని పారద్రోలి మన స్వతంత్రం వచ్చిందని కూడా మనందరం చెప్పుకుంటా ఉంటాం. కీలక రోల్ పోషించింది మాత్రం 100% గాంధీ గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పోరాడి స్వాతంత్రం వచ్చే వరకు పోరాడి తన పాత్ర ఏదో నిరూపించుకున్నాడు. అందుకని మనం కూడా ఆయన ఫాలో అవుతూ డెఫినెట్గా అహింసా పద్ధతిలో పోతూ అందరినీ కలుపుకొని నడవాలి అనేది, కలుపుకొని నడుస్తూ వెళితే ఈ సమాజంలో కూడా మనందరం కూడా డెఫినెట్గా మంచి ఫలితాలు సాధిస్తాము మనం గాంధీ గారిని ఫాలో అవుతూ ఉంటే. సో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మన గాంధీ గారి జయంతితో పాటు దుర్గాష్టమి కూడా. సో అందరికి కూడా, ప్రజలందరికీ కూడా దుర్గాష్టమి శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. గాంధీ గారి గురించి మన చెప్పారు, కొడైజాని గారు చెప్పారు ఇప్పుడే, చైర్మన్ గారు. ఏంటంటే కొంతమంది కొన్ని అంటే ప్రతి వ్యక్తికి కూడా మంచి చేసే వ్యక్తికి ఎనికైతే డెఫినెట్గా చెడుని నడిపిస్తారనమాట. యాక్చువల్గా అది ఉన్నా లేకపోయినా నడిపిస్తారు. అదే విధానంలో ఇప్పుడు కొంతమంది ఫాలో అవుతున్నారు. కానీ మనం ఏమేమి పట్టించుకోకుండా డెఫినెట్గా సోషల్ మీడియాలో కూడా తిప్పికొడుతూ ఆయన గొప్పతనాన్ని ఇంకా చాటాలని, భావితరాలకు తెలిసే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. ఆయన అడుగుజాడల్లోనే లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఆ రోజు ఆయన ఉపన్యాసాలకే ఆయనకి ఆకర్షితుడై లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఆ రోజు దేశాల యొక్క స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆయన పాల్గొని ఆ తర్వాత ఉద్యమాల నుంచి ఎన్నోసార్లు జైలు శిక్ష అనుభవించి తర్వాత మన దేశానికే ఒక సామాన్యుడి నుంచి అతను మన దేశానికే ప్రధానిగా ఎదిగిన మహోన్నత వ్యక్తే లాల్ బహదూర్ శాస్త్రి. అలాగే గాంధీ గారు కూడా కుటుంబం ఎంతో పెద్ద కుటుంబం. ఆ కుటుంబం దాదాపు 12-14 మంది ఉన్నారు. అలాంటి గాంధీ గారు చిన్నప్పటి నుంచి కూడా స్వాతంత్ర భావాలతోటి ఈ దేశం రేపే పోయేది. చిన్న